మనం మేల్కోట్లో ఉన్న రామానుజుల వారి విగ్రహం దగ్గరికి వెళ్దాం. మనం అత్యంత సుందరమైన ప్లేసుల్లో మేల్కోటి ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారికి ఒక చిన్న మండపాన్ని నిర్మించడం జరిగింది. ఆ మండపాన్ని చూద్దాం. ప్రకృతి రమణీయాల మధ్య స్వామివారి మండపం ఉంటుంది. ఇదే రామానుజుల వారి మండపం. జై రామానుజ, జై జై రామానుజ. స్వామివారి మండపానికి వెళ్తాం. మనం పనికి వెళ్ళటానికి చక్కగా మెట్లు వేయడం జరిగింది. స్టెప్స్ మార్గం నీట్గా ఉంది. భూలోకంలో అద్భుతమైన ప్లేసుల్లో మేల్కోటి ప్రథమ స్థానంలో ఉంటుంది. మేల్కోటిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఇక్కడ అద్భుతమైన నేచర్ ఉంటుంది. జై రామానుజ. రామానుజుల వారిది. రామానుజుల వారు పద్మాసనం మీద వేసుకుని కూర్చుంటారు. స్వామివారి దేవాలయం చుట్టూ ఫౌంటైన్ కూడా పెట్టడం జరిగింది. కాకపోతే మెయింటెనెన్స్ లేకపోవటం వల్ల వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు రామానుజుల వారు స్వామివారిని కొలుస్తూ ఉన్నట్లుంటుంది. జై రామానుజ, జై జై రామానుజ. ఇది రామానుజుల వారి విగ్రహం. అత్యంత సుందరమైన నేచర్లో ప్రకృతి రమణీయాల మధ్య స్వామివారికి దేవాలయం నిర్మించడం జరిగింది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.